ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని జనీన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్లో 9 మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మందికి పైగా గాయపడ్డారు. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జనీన్లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ బలగాలు ఒక టీనేజర్తో సహా 9 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని పాలస్తీనా ఆరోపించింది. వెస్ట్ బ్యాంక్ లో హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాదులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను సమకూరుస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు మళ్లీ చెలరేగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాస్టాయిల్ లేక్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 39 చదరపు కిలోమీటర్లలో చెట్లు, పొదలు కాలి బూడిద అయ్యాయి. 8,000కు పైగా ఎకరాలకు ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్నికీలల తీవ్రత దృష్ట్యా మంటలను అదుపు చేయడం అతి కష్టంగా మారిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 50,000 మంది ప్రజలను నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. FBI హిట్ లిస్ట్ లో ఉన్న హిజ్బుల్లా సీనియర్ కమాండర్ షేక్ అలీ హమాదీని లెబనాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు. అలీ హమాదీపై గుర్తు తెలియని దుండగులు 6 సార్లు కాల్పులు జరిపారని, కాల్పుల్లో హమాదీ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. హమాదీ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా తెలియరావాల్సి ఉంది. రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు చెలరేగిన వదంతులతో హడావుడిగా దిగిన ప్రయాణికులు పక్క ట్రాక్ పైకి చేరారు. అదే సమయంలో అదే ట్రాక్ పై వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వీరిని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని రైల్వే అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లుగా రైల్వే మంత్రి ప్రకటించారు. ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిన కోబ్రా, సిఆర్పీఎఫ్ బెటాలియన్లు మెట్టగూడెం అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. 21 ఐఈడీతో పాటు బహుళ బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్, జనరేటర్ సెట్, భారీ పరిమాణంలో తుపాకీ తయారీ పరికరాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లో నిర్వహిస్తున్న ఫ్లవర్ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫ్లవర్ షోలో దేశ, విదేశీ పూలను, స్టాటిస్, కల్లా లిలీస్, హైడ్రింజా వంటి 20 రకాల ఇతర దేశాల పుష్ప జాతులతో పాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లభించే అరుదైన పూల మొక్కలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ ఫ్లవర్ షోను కర్ణాటక హార్టికల్చరల్ డిపార్ట్మెంట్, మైసూర్ హార్టికల్చర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన కర్తవ్యమని బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల భద్రతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల భాగస్వామ్యంతో సురక్షా కార్యక్రమాన్ని చేపట్టామని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసులంటే ప్రజలకు ఉండే భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1000 సీసీ కెమెరాలను డీజీపీ ద్వారకా తిరుమలతో కలిసి ప్రారంభించారు. మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. డిజిటల్ ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోర్టు దోచుకుంటున్న ముఠాగుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ సిబిఐ అధికారులను బెదిరించి తిరుపతికి చెందిన మహిళ నుంచి 2,50,00,000 రూపాయలు దోచుకున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తిరుపతి ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. రాజమహేంద్రవరం కాలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో మరో వర్గం హైవేపై ధర్నా చేసింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం గేట్ వద్ద కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో కొందరు కార్యకర్తలు గోడ దూకి లోపలికి ప్రవేశించి కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సీఎంకు అనుకూలంగా, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తెలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వర్మపై కేసు నమోదైంది. ఆర్జీవీ విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో 3,72,000 రూపాయలు పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విలాస ఉత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విలాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దసరా మండపంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రంగనాథ స్వామి అలంకరణలో ఉన్న స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా దసరా మండపం వద్దకు తీసుకువచ్చి విలాస ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దసరా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.